ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు నిన్న ఏదైతే ఇటు చనిపోయిన తర్వాత పిటకు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటది. ఆ కార్యక్రమం కోసము ఇల్లంతకుంట మండలంలోని సీతంపేటకు వెళ్ళినటువంటి చంద్రశేఖర్ అక్కడ చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కాలంగా కూడా ఇద్దరు అన్యోన్యంగా దంపతులు ఉంటారు. వారిద్దరికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నేపథ్యం లోపల వీరంతా కూడా ఇటు చాలా సంతోషంగా జీవిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు చంద్రశేఖర్ భార్య ఇంట్లో ఇటు గన్నేరు పప్పు సంబంధించినటువంటి తిని ఆత్మహత్య చేసుకోవడంతో అయితే ఇప్పుడు చంద్రశేఖరు చాలా 2 రోజుల నుంచి కూడా చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అక్కడ అంత్యక్రియలకు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల చంద్రశేఖర్ పైన ఎవరైతే దివ్య యొక్క బంధువులు కూడా ఇటు చంద్రశేఖర్ కారణంగానే దివ్య మరణించింది అని చెప్పి అక్కడ ఆ రోజు వెంబడించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల పోలీసులు రక్షణగా ఉండి చంద్రశేఖర్ ను రక్షించారు. ఇప్పుడు చంద్రశేఖర్ నిన్న రాత్రి సమయం లోపల అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమం లోపల పాల్గొనడం కూడా జరిగింది. అయితే తర్వాత ఇటు 5 రోజుల తర్వాత ఇప్పుడు చంద్రశేఖరు అయితే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇటు పోలీస్ వర్గాలతో పాటుగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకుంటానని చెప్పి అక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బెడం పెట్టుకొని తర్వాత చాలాసేపటి వరకు కూడా రాకపోవడంతో అయితే ఇటు అనుమానం వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసేటువంటి సమయం లోపల అప్పటికే చంద్రశేఖర్ ఉరివేసుకొని ఉండడంతో ఉటావుటిన ఇటు జమ్మికుంట హాస్పిటల్ కూడా తరలించడం జరిగినది. ఆ నేపథ్యం లోపల అప్పటికే ఇటు చంద్రశేఖర్ కూడా తమ ప్రాణాలు కోల్పోయాడని చెప్పి తెలవడంతో అయితే ఇప్పుడు ఇటు 4-5 రోజుల వ్యవధి లోపలనే ఇటు మొదట భార్య ఇప్పుడు భర్త ఇద్దరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం చనిపోవడం అయితే నిజంగా పోలీస్ వర్గాల లోపల ఇటు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ భార్య దివ్య ఇటు చాలా సంతోషంగా ఉన్నటువంటి జంట ఒక్కసారిగా ఈ విధంగా భార్య చనిపోవడంతో అయితే ఆ మనోవేదనకు మనస్తాపానికి గురైన చంద్రశేఖరు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటు 5 రోజుల వ్యవధి లోపలనే భార్య భర్త ఇద్దరు చనిపోవడం అయితే నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు మనం. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ ఇటు ఆత్మహత్య చేసుకోవడము అయితే నిజంగా పోలీస్ వర్గాల లోపల ఇటు చాలా నిజంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. 5 రోజుల క్రితం భార్య చనిపోవడం, ఇప్పుడు ఎస్ఐ చనిపోవడంతో అయితే ఇటు నిజంగా అందరూ పోలీస్ వర్గాలంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు 5 రోజుల క్రితము ఇటు ఏదైతే కరీంనగర్ లోపల పనిచేస్తున్నటువంటి ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య
కడుపు నొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు అప్పటి కూడా చంద్రశేఖర్ చాలా మనోవేదనకు మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ అక్కడికి వెళ్ళి అంత్యక్రియ లోపల పాల్గొనేటువంటి సందర్భం లోపల అక్కడ ఏదైతే దివ్యకు సంబంధించినటువంటి బంధువులు దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అని చెప్పి ఆ రోజు అక్కడ వెంబడించడము, అక్కడి తప్పించుకొని ఒక ఇంట్లో ఆ పోలీసులందరూ కూడా బంధించడం, ఇవన్నీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు చంద్రశేఖర్ ఇటు 5 రోజుల తర్వాత భార్య పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇటు చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇటు చంద్రశేఖర్ వాళ్ళ భార్య దివ్య, ఇద్దరు పిల్లలు అందరూ కూడా కలిసి చాలా కలిసిమెలిసిగా ఉంటూ ఉంటారు, కలివిడిగా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఒక్కసారిగా దివ్య ఆత్మహత్య చేసుకోవడం అయితే చంద్రశేఖర్ గత 4-5 రోజుల నుంచి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా తమతో పాటుగా చాలా అన్యోన్యంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసు లోపల ఎక్కడ ఫంక్షన్ అయినా కానీ వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళేవారు. ఈ నేపథ్యం లోపల ఇటు దివ్య మరణించడంతో ఆ అపవాదు తనపైకి రావడం, ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా హాయిగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ జంట ఒక్కసారిగా దివ్య మరణించడం, ఎందుకంటే ఆ ఇంట్లో ఆ గన్నేరు పప్పు సంబంధించినటువంటి గ్రైండర్ లోపల మిక్స్ చేసి తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయంతో ఇటు చంద్రశేఖర్ అయితే అప్పంచెల్లి కూడా చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఇక్కడ అటు అంత్యక్రియలు జరిగేటువంటి సమయం లోపల అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం లోపల దివ్య మరణానికి చంద్రశేఖర్ కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బంధువులు కూడా ఇక్కడ చంద్రశేఖర్ ను అనుమానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇప్పుడు చంద్రశేఖర్ చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. భార్య మృతి చెందిన తర్వాత నిన్న అక్కడికి వెళ్ళేటువంటి సమయం లోపల ఆ కార్యక్రమం లోపల పాల్గొని అక్కడే సీతంపేట, ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామం లోపల డ్రెస్ మార్చుకుంటానని చెప్పి అక్కడ సీతంపేటలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సేపటి వరకు కూడా బయటకు రాకపోవడంతో ఇప్పుడు చంద్రశేఖర్ అక్కడ ఎందుకు బయటకు రావడం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు లోపలికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ అయితే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో అయితే పోలీసు వర్గాల లోపల నిజంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రశేఖర్ దివ్య కలిసిమెలిసి ఆ పోలీస్ ఫంక్షన్ లోపల పాల్గొనేటువంటి వారు. ఇప్పుడు ఆ చంద్రశేఖర్ యొక్క భార్య దివ్య మృతి చెందడంతో ఆ దివ్య మృతికి చంద్రశేఖరే కారణము అని చెప్పి ఇటు ఎక్కువ కారణం అని చెప్పి ప్రచారం జరగడంతో అయితే అది జీర్ణించుకోలేక పరిస్థితి అయితే కనబడుతుంది. అంత్యక్రియలు జరిగేటువంటి సందర్భం లోపల అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. చంద్రశేఖర్ వైఖరి వాళ్ళనే చనిపోయిందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఇటు ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే చంద్రశేఖర్ ఊరు వేసుకోవడానికి కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ గదిలోకి వెళ్ళి గది నుంచి బయటకు రాకపోవడంతో అక్కడికి ఏం జరిగిందని చెప్పి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత చంద్రశేఖర్ అక్కడ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ వెంటనే అతన్ని ఉటావుటిన జగిత్యాల మన జమ్మికుంట ఆసుపత్రికి తరలించినా గానీ అప్పటికే చనిపోయినట్టుగా అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ 5 రోజుల వ్యవధి లోపల ఇటు పోలీసు కుటుంబం లోపల ఉన్నటువంటి ఎస్ఐ అతని భార్య ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా పోలీసు శాఖ వర్గాల లోపల అయితే కలకలం సృష్టించని చెప్పుకోవచ్చు. 5 రోజుల వ్యవధి లోపల ఇద్దరు చనిపోవడం అయితే ఇటు చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చంద్రశేఖర్ అక్కడ జమ్మికుంట లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోపల డెడ్ బాడీ ఉన్నటువంటి నేపథ్యం లోపల అతని యొక్క అంత్యక్రియలకు కూడా ఇటు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంది ఏంది ఏంది